ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనము ఎవరిమి, మనము ఎక్కడి నుండి వచ్చాం, మనము ఎందుకు ఇక్కడ ఈ లోకంలో ఉన్నాం, మనము ఎక్కడికి వెళ్తున్నాం, ఈ ప్రశ్న, దీనికి జవాబు ప్రతి మనిషి తెలుసుకోవాలి. నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చావు, నీవు ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నావు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు. ఈ విషయం తెలియకపోతే ఆ వ్యక్తిని అజ్ఞాని అనొచ్చు, తెలివి తక్కువడు అనొచ్చు. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఎందుకు భూమి మీద ఉన్నాడో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, కానీ ఈ లోకంలో జీవించేస్తున్నాడు. ఈ లోకంలో మనం జీవించేస్తున్నాం. ఈ లోకంలో జీవించే జీవితం అనేది మన గమ్యం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం గుర్తించాలి. అప్పుడు మనకు శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనకు బలం ఉంటుంది. మనం ఏంటో తెలుసుకుంటాం. అప్పుడు మనం జీవిస్తాం. బైబిల్ చెప్తుంది. మనం గత వారంలో ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివాం. మనము దేవుని స్వరూపములో సృష్టించబడ్డాం. మనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మనము ఒంటరిగా కాకుండా మనకు ఒక తోడు ఉండడానికి భాగస్వామిని ఇచ్చాడు. మనము ఈ లోకంలో ఫలించాలి. ఈ 3 విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే దైవ పోలికలో మనం సృష్టించబడి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతో ఈ లోకంలో జీవించాలి. అంతేకాకుండా నీకు ఒక తోడు ఇచ్చాడు. ఆ తోడు కూడా చాలా విలువైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది. ఒక ఆయన అంటున్నాడు, భార్య భర్త ఇద్దరి గురించి ఏమన్నాడంటే, చాలా ఇంపార్టెంట్. అంటే భార్యకు భర్త, భర్తకు భార్య. భర్తకంట డ్రైవింగ్ తెలుసు అంట, ఎక్కడికైనా తీసుకెళ్ళే శక్తి ఉంటుంది. కానీ భర్తకి రూట్ మ్యాప్ లేదంట. అది భార్య చేతిలో పెట్టాడంట. రూట్ మ్యాప్ ఏమో భార్య చేతిలో ఉంది, డ్రైవింగ్ చేసే శక్తి ఏమో భర్త చేతిలో ఉంది. భర్తకి రూట్ మ్యాప్ తెలీదు, కానీ భార్యకి తెలుసు. కానీ భార్యకి ఏం తెలియదు అంటే, భార్యకి డ్రైవింగ్ రాదు. ఇది జీవిత భాగస్వామి యొక్క ఇంపార్టెన్స్. ఒక భర్త తను భార్య యొక్క తోడ్పాటు లేకుండా పరిగెత్తుతున్నాడు అంటే ఎక్కడికి పరిగెత్తాడో తెలియదు ఆయనకి. ఎందుకంటే రూట్ మ్యాప్ ఎవరి దగ్గర ఉంది? భార్య దగ్గర ఉంది. భార్య ఎక్కడికో పరిగెత్తా ఉంది, కానీ పరిగెత్తడానికి తీసుకెళ్ళడానికి భర్తే డ్రైవింగు. కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళలేం. భార్య లేకపోతే భర్త లేదు, భర్త లేకపోతే భార్య లేదు. అలా సృష్టించాడంట దేవుడు, నేను కాదమ్మా సృష్టించి. భార్య లేకపోతే భర్త లేదు, భర్త లేకపోతే భార్య లేడు. కాబట్టి ఇద్దరు కలిస్తే భర్తకొచ్చిన డ్రైవింగ్తో భార్యకు తెలిసిన రూట్ మ్యాప్ ప్రకారం గమ్యాన్ని చేరుతారు అని. లేకపోతే అది గానుగెద్దులు తిరుగుతాయి చూడు, గానుగెద్దులు తిరిగి 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 అలసిపోతాయి. కానీ
ఎక్కడికి వెళ్ళవు, అక్కడే తిరుగుతూ ఉంటుంది. గానిగెద్దులు ఏమ్మా గానిగెద్దులు అక్కడే తిరుగుతూ ఉన్నాయి. మన ఊర్లో ఎక్కడ చూసిన పశువులు ఉంటాయి, అది ఎంత తిరిగినా గుంటూరు రోడ్ల మీదే ఉంటుంది, ఎక్కడికి పోదు. అవునా కదా? అట్లాగా మనుష్యులు అనేటువంటి వాళ్ళు తమ జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకోకుండా అనవసరమైనటువంటి విషయాల్లోనే ఉంటే జీవితం అనేటువంటిది డ్యామేజ్ అయిపోతుంది. అందుకనే మనము ఆదికాండం 1వ అధ్యాయంలో నిన్న వారంలో ధ్యానం చేశాం. సరే, ఇప్పుడు ఈరోజు 2వ అధ్యాయంలో నుండి మనము మరొక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన గురించే, మన జీవితం గురించి. మనల్ని దేవుడు ఏం చేశాడు అంటే, ఈ ఆదికాండం 2వ అధ్యాయం చెప్తుంది, నీవు కొమ్మరి చేతులను విశ్వసించాలి అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం విశ్వసించాలంట? కొమ్మరి చేతులు. కొమ్మరి అంటే పరమ కొమ్మరి. ఆ పరమ కొమ్మరి చేతిలో ఎవరున్నారు? మనమున్నాం. ఆయన మనల్ని తయారు చేశాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, ఆదికాండము మనకు తెలియజేస్తున్నటువంటి వచన భాగంలో ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాటి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్ర. కాబట్టి మనిషి అంటే ఆ మనిషిని ఒక కొమ్మరి తయారు చేశాడు. ఇక్కడ మట్టితో కొమ్మరి కొండలు చేసినట్లుగా సృష్టికర్త మట్టితో మనుష్యులను చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనుష్యులను మట్టితో చేశాడు. మనం తినేవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? మట్టిలో నుండి వస్తాయి. ఏమ్మా, మనం తినేవి మట్టిలో నుండి వస్తున్నాయా? మట్టిలో నుండే. కాబట్టి మట్టినే తినేవాళ్ళు కూడా ఉన్నారంట. చాలా నున్నగా ఉండే, నైస్గా ఉండేటువంటి మట్టి తీసుకొచ్చి దాంట్లో పదార్థాలు తయారు చేసుకొని తింటున్నారు ఆఫ్రికా దేశంలో. ఏంట్రా మట్టి తినచ్చు అంటే, మన బాడీ మట్టితో తయారు చేసింది. కాబట్టి మట్టిలో నుండి మనకు ఆహారము ఉత్పత్తి చేయడానికి వృక్షాలను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు మనిషిని తయారు చేశాడు. కాబట్టి మనము తయారు చేయబడినటువంటి ఒక పాత్ర, మనం తయారు చేయబడ్డాం. అంతేగాని మనము అకస్మాత్తుగా ఏదో అద్భుతంగా పుట్టినటువంటి వాళ్ళేమి కాదు. దేవుడు సృష్టించాడు. ఆ సృష్టికర్త చేతుల్లో మనమున్నాం. మనమే ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం. నీవు ఒక అద్భుతం. నీ ఇంటిలో నీ ఒక అద్భుతం. నీ భార్యకు నువ్వు ఒక అద్భుతం. నీ భర్తకు నువ్వు ఒక అద్భుతం. కాబట్టి నీ బిడ్డలు నీకు ఒక అద్భుతం. కాబట్టి నువ్వు ఎలా చూస్తున్నావు? నీ ఒక అద్భుతాన్ని. అయ్యా, మాకు ఒక తండ్రిని ఇచ్చాడు, పిచ్చోడిని కాదు, ఒక అద్భుతాన్ని ఇచ్చాడు. మాకు ఒక తల్లినిచ్చాడు, పిచ్చిది కాదు, ఒక అద్భుతం. దేవుడు ఇదిగో ఒక భర్తనిచ్చాడు, ఒక అద్భుతం. భార్యనిచ్చాడు, ఒక అద్భుతం. ఏమ్మా, అంత ఈజీనా? ఒక వ్యక్తికి, ఒక పురుషునికి ఒక స్త్రీ దొరకడం అంత ఈజీనా? ఒక స్త్రీకి ఒక పురుషుడు దొరకడం అంత ఈజీనా? అంత ఈజీ కాదు. కాబట్టి ఈ లోకములో నిన్ను ప్రేమించడానికి, నీకు సహకరించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు తోడ్పడడానికి దేవుడు ఒక కళాఖండాన్ని సృష్టించాడు. మొట్టమొదట ఆదామును చేసి, ఆదామును
అద్భుతమైనటువంటి సృష్టిలో ఒక అద్భుతంగా నిలబెట్టాడు. అప్పుడు ఆదామంతా చూస్తూ ఉన్నాడు. అన్నీ అంట జతలు జతలుగా ఉన్నాయంట. ఆ జతలు జతలుగా ఉన్నటువంటి ఆ అద్భుతమైన సృష్టిని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు, నా జత ఎక్కడా? అప్పుడు అతిలోక సుందరైనటువంటి అవ్వను తయారు చేశాడు. ఆ అతిలోక సుందరైనటువంటి అవ్వను తయారు చేసి ఆమెను చూపించాడమ్మా. ఒక దృశ్యం, ఒక అద్భుతంగా, దేవునికి స్తోత్రం, ఎంత అద్భుతమో, ఎంత మహిమాన్వితమో, ఎంత గొప్పగా తయారు చేసి భార్యగా ఇచ్చాడు. ఎవరేమే అంటే నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నారి, దేవునికి స్తోత్ర. లారీ కాదమ్మా, నారి, దేవునికి స్తోత్ర. దేవుడు ఒక అద్భుతాన్ని సృష్టించి నీకు ఒక జీవిత భాగస్వామిగా ఇచ్చాడు. ఈ విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ మాటలు ఏమిటి అంటే, దేవుడు తన చేతులతో నిన్ను తయారు చేసుకున్నాడు. ఆమేన్. ఎవరు చేసుకున్నాడు? దేవుడు చేసుకున్నాడు. నువ్వు చేసుకోవాలా? నిన్ను నువ్వు తయారు చేసుకోలేవు. ఒక ఏలు పోతే కూడా ఆ ఏలుని నువ్వు తయారు చేసుకోలేవు. ఒక ఎంట్రుక రాలిపోతే నువ్వు తయారు చేసుకోలేవు, ఏడవడం తప్ప. అమ్మా, జుట్టు రాలిపోతుంటే పీలింగ్ ఒకటే బాధ. 3 టోపీలు కొన్నా, 1 కాదు 2 కాదు. జుట్టు రాలంగా 3 టోపీలు. ఎన్ని టోపీలు వేసినా ఆ జుట్టుతో సమానం లేదు. కాబట్టి మా ఊర్లో అంతా కూడా యవ్వనస్తులంతా అనుకుని, ఇతనికి ఉన్నంత జుట్టు ఎలాగా నాకు లేదని అసలు అసూయపడేవాడు. ఇప్పుడు అసూయపడలేదు, ఏమీ లేదు. దేవుడు నిన్ను అద్భుతంగా సృష్టించాడు. నువ్వు ఒక కళాఖండం. దేవుని యొక్క చేతుల్లో ఆయన నిన్ను తయారు చేశాడు. దేవుని చేతిలో రూపించబడినటువంటి అపురూపము నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక అపురూపం. నిన్ను ఒక అపురూపంగా దేవుడు సృష్టించాడు ఈ భూమి మీద. నిన్ను చూసి ఏ మనుషుడైనా ఒక కించపరిచే, హీనపరిచేయడానికి అవకాశం లేదో. ఎందుకంటే దేవుని చేతిలో రూపించబడిన ఓ కళాఖండం. నువ్వు దేవుని చేతుల్లో సృష్టించబడ్డావు. దేవుడంటే సృష్టికర్త, సమస్తమును కూడా నిర్మించినవాడు, సమస్తమును ఆయన నిర్వహిస్తున్నటువంటి వాడు, సమస్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి వాడు. గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయ్. కాబట్టి సృష్టించి దాన్ని నిర్వహిస్తూ లయము చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు దేవుడు. ఆయన నిన్ను తన చేతులతో సృష్టించాడు. దేవునికి స్తోత్ర. అమ్మ, నిన్ను నువ్వు చూసుకొని నువ్వేమనుకుంటున్నావో, కానీ నిన్ను చూసి దేవుడు మురిచిపోతున్నాడు. నేను తయారు చేసుకున్నా. మా ఇంట్లో మా చిన్న బొమ్మలు వేస్తుంది, బొమ్మలు వేసి గోడ కతికిస్తుంది. ఆ గోడ కతికిచ్చి చాలా ఆనందంగా చూస్తుంది. ఏంటంటే నేను తయారు చేసుకున్నా, నేను తయారు చేసుకున్నటువంటి బొమ్మ అది. అవును ప్రియమైన సహోదరి, నీ చేతుల్లో నువ్వు తయారు చేసుకున్నటువంటి ఒక వస్తువైనా, నువ్వు తయారు చేసుకున్నటువంటి ఒక ఇల్లు అయినా, ఒక జీవితమైన, ఒక కుటుంబమైన విలువైంది. దేవుడు కూడా నీకు చాలా విలువనిస్తున్నాడు. పనికిరాని వాటిని తయారు చేయాల, పనికొచ్చే వాటిని తయారు చేశాడు. విలువలేని వాటిని తయారు చేయాల, విలువైన వాటిని తయారు చేసినటువంటి ఆ దేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ సృష్టికర్తగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన మనలను తయారు చేసెను. దేవునికి